నేనేమంటున్నానంటే తమిళ సినిమా అది ఓకే, ఇది మన వాళ్ళు తీసినారు కాబట్టి మన తెలుగు సినిమాని ఎప్పటికైనా మనం ఎంకరేజ్ చేద్దాం, మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, అంతేగాని కంపేర్ చేసి మనల్ని మనం తగ్గించుకునే ప్రయత్నం అయితే వద్దు. సినిమా అయితే బాగుంది, తప్పకుండా చూడండి. ఖచ్చితంగా సినిమా చూడాల్సిన సినిమానే ఇది, ఎక్కడ నెగిటివ్ అయితే పేరు పెట్టడానికి లేదు. ఓకేనా, సినిమా అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నిన్ననే భైరవం మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాము, షార్ట్గా మాట్లాడుకుందాము. సినిమా నిన్ననే చూసి రావడం జరిగింది ఫస్ట్ డే. ఈ సినిమాలో ముగ్గురు పాత్రలు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు శ్రీను పాత్రలో, వరద పాత్రలో నారా రోహిత్ గారు, అదేవిధంగా గజపతి వర్మ పాత్రలో మంచు మనోజ్ గారు, ముగ్గురు పవర్ఫుల్ క్యారెక్టర్స్, ముగ్గురిది చాలా సూపర్ యాక్టింగ్ సినిమాలో. డైరెక్టర్ విజయ్ కనకమేడల గారికి కూడా మనం హ్యాట్సాప్ చెప్పుకోవాలి, ఎందుకంటే పర్ఫెక్ట్ ఏ క్యారెక్టర్స్కి ఏజ్ అయితే సూట్ అవుతుందో వాళ్ళనే ఈ పాత్రలో ఎంచుకోవడం జరిగింది. ఈ తమిళ్లో గరుడన్ అనే సినిమాకి రీమేక్గా ఈ సినిమా రావడం జరిగింది. తమిళ సినిమా గరుడన్ చూడకుండా ఈ సినిమా డైరెక్ట్గా చూసిన వాళ్ళకైతే సినిమా సూపర్గా నచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ సినిమాని చూసిన వాళ్ళు ఈ సినిమాని చూస్తే కంపారిజన్ చూస్తే అది బాగుంది కొంచెం, ఇది కొంచెం బాగుంది అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ గరుడన్ సినిమా చూడకుండా డైరెక్ట్గా తెలుగులో ఈ సినిమా భైరవం సినిమాని చూస్తే ఖచ్చితంగా సూపర్గా నచ్చుతుంది. సినిమాకి ముగ్గురే బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే ఆ పాత్రలో ముందుగా ఆయన గురించి మాట్లాడుకుందాము. పరకాయ ప్రవేశం చేసి ఆయన నట విశ్వరూపం, ఆయన మంచి నటుడు, అందరికీ తెలుసు ఆ విషయము. కానీ కొన్ని గత చిత్రాలు కొన్ని ఫెయిల్ అయిన కారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ ఈ సినిమాతో ఆయన కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన యాక్టింగ్, ముఖ్యంగా దేవుడు పూనకాలు వస్తాయన్నమాట. అప్పుడు ఆ టైంలో యాక్టింగ్ వచ్చేసి ఇంటర్వెల్ ముందు ఒక సీన్ కానీ, అదేవిధంగా క్లైమాక్స్ ముందు ఒక సీన్ కానీ గూస్ పంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది ఆయన యాక్టింగ్ మాత్రము. మీరు సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత బెల్లంకొండ గారి యాక్టింగ్ గురించి మీరే హ్యాట్సాప్ చెప్తారు ఆయనకి. తర్వాత వరద పాత్రలో నటించినటువంటి మన నారా రోహిత్ గారు సెటిల్గా ఉంటుంది ఆ పాత్ర, ఎంత డీసెంట్గా చాలా బాగుంటుంది. నారా రోహిత్ గారిది చాలా పాత్ర బాగుంటుంది. నాకు ఇప్పుడు నారా రోహిత్ గారి ఈ సినిమాలో చిన్న కామెడీ ఏమనిపించింది అంటే, ఫస్ట్ సాంగ్ ఉంటుంది, ముగ్గురు కలిసి సాంగ్ బాగుంటుంది, మంచి కొరియోగ్రఫీ ఉంటుంది. కానీ అందులో డ్యాన్స్ మన నారా రోహిత్ గారికి డ్యాన్స్ కొంచెం ఆయన ఇబ్బంది ఉన్నట్టు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. కొంచెం ఆయన డ్యాన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం నవ్వు అనిపిస్తుంది. కానీ ఆయన యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. నారా రోహిత్ గారు మీరు ఇటువంటి యాక్టింగ్ చేయాలని, ఆ పంచకట్టులో కానీ ఆ లుక్ కానీ చాలా బాగుంది, మీకు కూడా హ్యాట్సాప్ చెప్పుకోవాలి. తర్వాత మంచు మనోజ్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన కూడా స్క్రీన్ పైన నటించడం జరిగింది. ఆ గజపతి వర్మ పాత్ర, ఆ గజపతి వర్మ అసలు ఆ వాయిస్లో బేసి తగ్గేదే అన్నట్టుంటుంది. సినిమాలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని ఆయన చేయడం జరిగింది. సినిమా మీరు చూస్తే అది ఏందనేది కూడా మీకు తెలుస్తుంది. ఆయన యాక్టింగ్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మంచిగా ఇరగదీశారని చెప్పుకోవచ్చు. తర్వాత హీరోయిన్ పాత్రలో మన డైరెక్టర్ శంకర్ గారి కూతురు అతిథి శంకర్ గారు నటించినారు. ఆమె కూడా చాలా క్యూట్గా మంచిగా నటించింది. తర్వాత దివ్య పిల్లయ్య గారు, ఆనంది, వీళ్ళు కూడా వాళ్ళకి పర్ఫార్మెన్స్ తగ్గట్టు వాళ్ళు చేయడం జరిగింది. ఇంకోటి కామెడీ ట్రాక్ వచ్చేసి వెన్నెల కిషోర్, కొంచెం కామెడీ ట్రాక్ అనేది తక్కువ ఉంటుంది. ఈ సినిమాలో కామెడీ ట్రాక్ అవసరం లేదు, సినిమా కామెడీ ట్రాక్ అయితే తక్కువనే ఉంటుంది. యాక్షన్ పిల్లలకి అయితే ఈ సినిమా మాత్రం బాగా నచ్చే అవకాశం ఉంది. ఇంకోటి మాస్ ఎలివేషన్స్ కానీ, సినిమాలో ఆర్ఆర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ శ్రీచరణ్ పాకాల గారు మంచిగా ఇవ్వడం జరిగింది. ఒక వెన్నెల సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా బాగుంటుంది. భైరవం అనే సినిమా అనేది మన హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి, మన హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ గురించి కాపాడే ప్రయత్నమే ఈ భైరవం సినిమా. ఒక రాజకీయ నాయకుడు మన హిందూ దేవాలయ ఆస్తిపై కన్నేసి దాన్ని ఈ విధంగా ఈ ముగ్గురు కలిసి ఎదిరించినారు. దీంట్లో విలన్ ఎవరు, హీరో ఎవరు వాళ్ళతో రాజకీయ నాయకుడితో కలిసి దాంట్లో పాలు పంచుకున్నాడు, ఎవరు ఆ దేవాలయాన్ని కాపాడారు అనేది మీకు తెలియాలంటే ఈ భైరవం సినిమాని తప్పకుండా చూడండి. సినిమా అయితే బాగుంది. నేను కూడా ఈ భైరవం సినిమా కోసం ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా ఎక్కువ అంటే చూడాల్సిన సినిమాలు ఏం రాలేదు. ఈ సినిమా కోసం నేను కూడా చాలా రోజులు ఎదురుచూస్తున్నా, అందుకే ఈ భైరవం సినిమాకి వెళ్ళడం జరిగింది. సినిమా అయితే బాగుంటుంది, తప్పకుండా థియేటర్ వెళ్ళి చూడండి. సినిమాని మంచి హిట్ చేద్దాము. కానీ చాలా మంది అంటున్నారు గరుడన్ సినిమానే బాగుంది, దీనికన్నా అది అని కొంచెం తమిళ సినిమాని ఎక్కువ లేపే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే తమిళ సినిమా అది ఓకే, ఇది మన వాళ్ళు తీసినారు కాబట్టి మన తెలుగు సినిమాని ఎప్పటికైనా మనం ఎంకరేజ్ చేద్దాం, మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, అంతేగాని కంపేర్ చేసి మనల్ని మనం తగ్గించుకునే ప్రయత్నం అయితే వద్దు. సినిమా అయితే బాగుంది, తప్పకుండా చూడండి. ఖచ్చితంగా సినిమా చూడాల్సిన సినిమానే ఇది, ఎక్కడ నెగిటివ్ అయితే పేరు పెట్టడానికి లేదు. ఓకేనా, సినిమా అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, బాగుంది.